కాకినాడ జిల్లా తుని మండలం లోవా కొత్తూరు శ్రీ తలంపులమ్మ తల్లి ఆలయంలో సప్తనది జలాల అభిషేకాలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని దేవస్థానం కార్యనిర్వహణ అధికారి పి విశ్వనాథరాజు తెలిపారు. ఆషాఢ మాసంలో అమ్మవారికి ప్రతి శుక్రవారం నియోజకవర్గంలోని ఆయా గ్రామాల మహిళా భక్తులు పసుపు కుంకుమ సారే సమర్పణ కార్యక్రమాన్ని ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. మాజీ ఎంపీపీ గాడి రాజాబాబు ఆధ్వర్యంలో ఆయా గ్రామాల మహిళా భక్తులు అమ్మవారికి వారికి పసుపు కుంకుమ సారే సమర్పించి కుంకుమార్చనలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ అంకమరెడ్డి రమేష్, లోవా దేవస్థానం చైర్మన్ పెంటకోట భాస్కర్, సత్యనారాయణ, కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ పెనుముచ్చు నాగేశ్వరరావు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తుని మండలం లోవ గ్రామంలో వేంచేస్తున్న శ్రీ 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 తలంపులమ్మ అమ్మవారి ఆషాఢ మాస మహోత్సవాలు 4 రోజుల పాటు దిగ్విజయంగా నిర్వహించడానికి తగ్గ ఏర్పాట్లన్నీ చేస్తున్నాం. ఇందులో భాగంగా ప్రతి ఆదివారం ఒక విశేష లక్షార్చన, మొదటి ఆదివారం 1,00,000 కుంకుమ పూజ, రెండో ఆదివారం 1,00,000 గాజులు, రేపు వచ్చే ఆదివారం నాడు అమ్మవారికి సుమారు 5 టన్నుల కూరగాయలతోటి శాకంబరి అలంకారము, అలాగే ఆఖరి ఆదివారం నాడు అమ్మవారికి 1,00,000 బిల్వార్చన కూడా పూజలు నిర్వహించబడతాయి. అలాగే ఈ సంవత్సరం నుంచి ఈ ఆలయంలో ఈ స్థానిక శాసనసభ్యురాలు ప్రభుత్వ శ్రీమతి యనమల దివ్య గారి ఆదేశాల మేరకు ఈ దేవస్థానంలో అమ్మవారికి ఆషాఢం సారీ చీర ఎలా ఇస్తే బాగుంటుందనే ఆవిడ సూచన మేరకు పిలుపునివ్వగా ప్రతి శుక్రవారం వేలాదిగా మహిళా భక్తుల ఆలయానికి చేరుకుని అమ్మవారికి సారీ చీర సమర్పిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ కార్యక్రమం వచ్చిన భక్తులందరికీ కూడా కూర్చోబెట్టి అమ్మవారి ప్రసాదం కుంకుమ పూజ చేయించి వారికి పసుపు కుంకుమ గాజులు రేకుల గుడ్డ మరియు అమ్మవారి ప్రసాదం పంపిణీ చేయడం జరుగుతుంది. చాలా విశేషంగా భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. ప్రతిరోజు మా అంచనాలకు మించి భక్తులందరూ ఒక బ్యాచ్ 400